కలిసి నటించింది 2 సినిమాలే అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ అయితే ఉంది. మొదటిసారి వీరు గీతా గోవిందం కోసం జతకట్టగా అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కలిసి నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ కూడా వీరి పేరుకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. డియర్ కామ్రేడ్ వచ్చి 6 ఏళ్ళు అయిపోతుంది. కానీ వీరి కాంబోలో మూడో సినిమాకి ముహూర్తం కుదరలేదు. దీంతో విజయ్ రష్మిక కలయికలో మూడో చిత్రం కోసం అభిమానులైతే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే వారి ఎదురు చూపులు ఫలించనున్నాయి. త్వరలోనే కింగ్డమ్ తో ప్రేక్షకులను పలకరించనున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ మూవీ, డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఇంకో మూవీ చేయనున్నారు. వీటిలో ముందుగా రాహుల్ సినిమా రానుంది. గతంలో విజయ్ రాహుల్ కాంబోలో టాక్సీ వాలా వంటి విజయవంతమైన చిత్రం వచ్చింది. ఇప్పుడు ఇది రెండో చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా లాక్ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విజయ్ రష్మిక కలయికలో వచ్చిన గత చిత్రం డియర్ కామ్రేడ్ కూడా మైత్రి బ్యానర్ లోనే రూపొందడం విశేషం.